హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఓట్స్ అండ్ యాపిల్ ప్యూరీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ప్యూరీని 6 months ప్లస్ ఉన్న బేబీస్కి పెట్టచ్చు. మనం మార్కెట్లో చూసే రెగ్యులర్ ఓట్స్ కన్నా పిల్లలకి రోల్డ్ ఓట్స్ అనేవి చాలా మంచిదండి. నేనైతే ఈ బ్రాండ్లో ఈ ఓట్స్ యూస్ చేస్తున్నాను. క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి, మీరు ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు. కానీ మీరు ఫస్ట్ టైమే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే 1 cup వరకు ఓట్స్ తీసుకొని ఫ్రై చేసుకోండి. పిల్లలకి అలవాటు అవుతూ ఉండాలి కదా, ఎక్కువ చేసుకుంటే మళ్ళీ అది పాడైపోయే ఛాన్స్ ఉంది కాబట్టి తక్కువతో స్టార్ట్ చేయండి. ఓట్స్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకటి తింటే అవి క్రిస్పీ అయ్యేంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. ఓట్స్ కంప్లీట్గా చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోండి స్మూత్ పౌడర్ లాగా. ఇప్పుడు గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఓట్స్ పౌడర్ని 2 tablespoons యాడ్ చేసుకోండి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక యాపిల్ని నీట్గా వాష్ చేసుకొని పైన ఉన్న పీల్ని రిమూవ్ చేసేయండి. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మన ఇంట్లో ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదండి, కింద వాటర్ యాడ్ చేసుకొని యాపిల్స్ని ఆ ప్లేట్స్లో పెట్టేసుకోండి. ఒక 5 minutesలోనే మనకి యాపిల్ కుక్ అయిపోతుందండి. మీరు ఒక ఫోర్క్ తీసుకొని యాపిల్ని ఇలా గుచ్చితే ఈజీగా ఫోర్క్ అనేది యాపిల్లోకి వెళ్ళిపోవాలి. అంత సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఓట్స్ ప్యూరీలో ఈ యాపిల్ ప్యూరీని యాడ్ చేయండి. మొత్తం నీట్గా మిక్స్ చేసుకున్నాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకి తినిపించండి. మీరు ఫస్ట్ టైం కనుక ఈ ఫుడ్ బేబీకి ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లయితే 3 days వరకు ఇదే ఫాలో అవ్వండి, వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుంది. ఫస్ట్ డే 1 spoon 2 spoons కన్నా ఎక్కువ తినరు. నిదానంగా అలవాటు చేయండి, పిల్లల్ని ఫోర్స్ చేయొద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.